ఏందా ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ మార్క్ పెట్టద్దు నువ్వు చూసోనికి ఇస్తా అంటే మళ్ళా పేరు నువ్వు చెప్పింది ఇంతకుముందు చిన్న చెడ్డే ఏ పేరు చెప్పి చిన్న బాబా చిన్న చెడ్డో నా ఏసీలు చాలవంటే బట్టలు ఇప్పుకొని బయట పడుకో చెమ్ములతో నీళ్లు పోసుకొని తడుపుకొని నువ్వు క్వశ్చన్ అడగ నేను అడిగినట్టు చెప్పు నువ్వు అంతే నువ్వు నన్ను అడగద్దు Audio Jungle. హలో 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 మీరు ఏందండి మీరు ఫోన్ చేస్తామంటారు ఏదో క్యాష్ ఉంచామంటారు హలో సార్ దిస్ ఈజ్ మై సెల్ఫ్ మమత యువర్ సెల్ఫ్ గాండు. అదే ఓకేనండి మాకు తెలుసు అండి మేడం మీకు తెలుసు సార్ మీకు తెలుసు కదా అయితే మై సెల్ఫ్ మమత యువర్ సెల్ఫ్ గాండు అని. తెలుసు అండి మేడం. సరే చెప్పండి సార్. కాదు మేడం ఇంకా పంపించలేదు ఇంకా ఏమి మేడం ఇంకా ఏదండి ఏది పంపించలేదు? డబ్బు అమౌంట్ పంపిస్తాము సార్ డబ్బులు పంపించాలంటే కౌంట్ చేయాలి కదా సార్. మీరు ఎందుకు ఇలా? ఇప్పుడు మీకు లోన్ ఎంత చెప్పాము? 20 lakhs చెప్పాము. 20 lakhs కౌంట్ చేయాలంటే టైం పడుతుంది కదా. కౌంటింగ్ చేయడం ఏంటండి మేడం? సార్ బ్యాంక్ లో మిషన్ చెడిపోయింది సార్, మీకు ఎలా చెప్పను. ఓకే ఓకే అంటే ఎప్పుడు పంపిస్తారు మేడం? సార్ మిషన్ వచ్చాక, లేదంటే నేనే కౌంట్ చేయాలి. ఓకే ఓకే మీరు కౌంట్ చేసి మీరు అడ్రస్ చెప్తే నేను చెప్పండి మేడం. షూర్ సార్. సార్ ఇంకో విషయం, తను ఎవరో మరీ వచ్చాడు. బా ఎవరండి మేడం? అతనే చెప్పా కదా సార్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్ లుకింగ్ గా అని. మీరు స్మార్ట్ లుకింగ్ అంటే మనకి నచ్చదండి. అతను చాలా ఫ్రాడ్ చెప్పాను నీకు. అతను మాయ మాటలు ఎలా ఉంటాయంటే సూది గుచ్చుకునేలా ఉంటాయి. సార్ అతను కింద కాఫీ షాప్కి వెళ్తే ఎవరికో అన్ని ఏవో సరుకులు అని తీసుకున్నాడు సార్. తనకి తీసుకోమని చెప్తుంటే తను వద్దు వద్దు అంటే నాకు ఆఫర్ చేశారు అవి. నీకు ఆఫర్ చేశారు కాదు, వాళ్ళిద్దరు డ్రామా, పెద్ద డ్రామా. అతను ఇస్తాడు వద్దు అని చెప్పమన్నాడు, అతనే చెప్తాడు. నువ్వు చూడాలనే ఏమనిగా నువ్వు చెప్పి నువ్వు చూసింటావు నీకు తీసుకొని మేడం అని అంటాడేమో. లేదు సార్, తను మా కింద జూప్ షాప్ అతని. మేడం ఇది ఒక పెద్ద డ్రామా, ఫ్రాడ్ జరుగుతుంది, మీరు జాగ్రత్త అని చెప్పా. మీరు వినయం మేడం, మీరు మరి ఇంత సార్ గరుడా బ్యాంక్ మించిన ఫ్రాడ్ ఎవరుంటారు సార్? కాదు మేడం, ఫ్రాడ్ అని కాదు. మీరు 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 గరుడా బ్యాంక్ ని ఫ్రాడ్ చేసేంత వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అదే అట్లా కాదు మేడం, అతను ఉంటాడు, అతనే ఉంటాడు, ఎవరు ఉండరు. అర్థమైందా సార్? ఇంకొకటి, నా క్యాబిన్ లో ఏసీ చెడిపోయింది అని చెప్తే తను నేను ఏసీ తీసిస్తాను 2 days లో పంపిస్తాను బ్యాంకుకి అని చెప్పాడు సార్. మేడం మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఏదో ఒక ట్రాక్ లో నడిపించాలని ఉన్నాడు. మీరు నమ్మద్దని చెప్తాను. నీకే నేను మీకు అన్ని అరేంజ్ చేస్తాను. సరే సార్, ఈ ప్రాసెస్ పక్కన పెట్టండి. మన అమౌంట్ విషయం మాట్లాడదాం ఫస్ట్. ఓకే? అమౌంట్ కాదండి, అమౌంట్ నిమిషం సార్, ఇది పర్సనల్ది. ఇది మెయిన్ మ్యాటర్ మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మాకు అమౌంట్ సార్ మీకు ఎంత ఇస్తామన్నాము? 20 lakhs అన్నాము కదా. ఉన్నది సార్. దుబాయ్ షేక్ బర్త్డే సందర్భంగా మీకు ఈసారి లోను 30 lakhs పెంచబడింది సార్. ఓ కాదు మేడం, మీరు పెంచేదే ఉంది కానీ సార్ ఎవరికైనా కాదు సార్, ఎవరైనా పెంచితే హ్యాపీ ఫీల్ అవుతారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? కాదు మేడం, హ్యాపీ ఫీల్ అవుతాం కరెక్ట్. మేము ఇక్కడ వస్తుంది కదా, అంటే కొంచెం ఫండ్స్ దుబాయ్ షేక్ బర్త్డే కాబట్టి మీకు 30 lakhs గా మేనేజర్ ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు దుబాయ్ షేక్ బర్త్డే రోజు మీరు చిన్న పిల్లలకి, అనాథలకి, వృద్ధులకి మీ వంతు సహకారం అందిస్తే మీకు లోన్ రిలీజ్ అవుతుంది సార్. ఓకే ఓకే ఎంత దానికి ఎంత సార్? 15,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే చేసేస్తాను. మీకు అర్జెంట్ మీరు పే చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది సార్, హాయ్ అని. కింద క్లాప్స్ 4 times సింబల్స్ పంపిస్తారు. ఒకటి కేక్ ఫోటో కూడా పంపిస్తారు. హార్ట్ సింబల్స్ పంపిస్తారా? హార్ట్ సింబల్స్ ఎందుకు పంపిస్తారు సార్? మీరు హార్ట్ సర్జరీకి మీ హార్ట్ ఇస్తే పంపిస్తాము.
మేడం మరి కాదు మేడం నిన్న మీరు సార్ మీకు 15,000 ఎంతసేపట్లో వేస్తారు? ఇప్పుడు వేపిస్తారు మేడం. మేనేజర్ ఏదో ఇంటి బాడీ కట్టాలంట. అది ఇంటి పడి నా డబ్బులతో ఇంటి పడి మీది కాదు సార్, తను కట్టేకి వెళ్ళాలంట, టైం అవుతుంది అందుకు. అట్లా చెప్పండి. సరే మేడం ఇది చెప్పండి, ఇది మీరు ఏసీలు ఇవన్నీ ఇట్లాంటివన్నీ తీసుకోండి. నిన్న నా తరపు నేను ఏం కావాలన్నా మీకు హెల్ప్ చేస్తాను. సార్ ఓకే సార్, ఇక్కడ గ్రూప్ 6 మీటింగ్ జరుగుతుంది. ఓకే నేను మరీ మాట్లాడచ్చా? ఓకేనండి, బాయ్ బాయ్. సరే, అతను పంపించిన ఏసీ ఫోటో తీసుకొని మీకు పంపిస్తాను. టాపిక్ ఇచ్చారు, నేను ఏసీలు చూసుకుంటాను. మీరు ఏం అడిగి నాకు కాల్ చేయండి. ఈ నెంబర్కి ఎనీ టైం సార్ మీ ఏసీ మీరు ఇస్తారా? హలో మేడం, సార్ ఏసీ మీరు ఇస్తారా? ఇచ్చేస్తాను మేడం నేను. సార్ ఇప్పటికే మీరు అనాథ పిల్లలకి, వృద్ధులకి, మేనేజర్కి, నాకి చాలా ఇచ్చుకున్నారు. నేను ఇచ్చుకుంటూనే ఉంటాను మేడం, నా పని అది. సరే సార్, మీ వాయిస్ తో సార్ దుబాయ్ షేక్ కి ఒకసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి సార్. దుబాయ్ షేక్ కి హ్యాపీ బర్త్డే ఇంగ్లీష్ లో సార్. Subha Sheikh is back, is everything Subha heights. So thank you, okay. sir. Okay. Going to manage your room for 30 minutes. Full bum okay. Bye. Happy drinks, happy most happy days. నీతో పని ఉంది, వేరే బయటకు పోయి నేను పనికి అడుగుతాడు, అడిగిందని సమానం చెప్పు. కూర్చొని అంటున్నా. ఇప్పుడు సరుకులు ఏమైనా కూర్చోరా, బయట నుంచి వచ్చినా కూర్చో, తీసుకో. నాకొద్దు సరుకులు ఏమైనా. చెడిపోయింది ఇస్తే తీసుకో చూడ. అది చెడిపోయింది ఇస్తే తీసుకో చూడ. అది చెప్పి ఏమి సరుకులు ఆడిపోయినాయి కిచెన్ నుండి. ఏ వండుతానవా? వండుతున్నావు కాదు నువ్వు, సరుకులు ఎక్కడ పోయా అంటాడా. వండుతానవా నువ్వు అంటే, లేదా సరుకులు నువ్వేమైనా కొన్నావా అంటే, లేదా నువ్వే సరుకులకి ఏమైనా డబ్బులు ఇచ్చినావా అని అంటే. నీవు అంత ఇచ్చినావంటే కాదు, నువ్వు ఎవరు కొన్నారు కాదు. అడుగుతాను, నువ్వు నోరు లేస్తుంది, అన్ని అవసరం నీకే. నీకు సరుకులతో ఏం అవసరం? సరుకులతో కాదు, ఎక్కడ పోయినా కొన్నావా? కొన్నావని కాదు, ఎన్ని ఎట్లా పోయినాయి అంటుతానా. ఎట్లా వండేసింటారు? ఏంది ఊర చేస్తున్నావా? ఏంది 2 నెలలు 3 నెలలకి సరుకులు అవి ఏం వండరా కాదు. ఎవరికి ఇస్తారో, ఎవడు ఇస్తాడో. అయ్యో పాప, నువ్వు జాలిపడు. నువ్వు జాలిపడ కాదు, కామపుర్త పడని ఇచ్చారని చెప్పి నువ్వు. ఎవడు పడతాడు కామపుత్త? జాలిపడ కాదు, కామపుర్త పడని ఇచ్చారని చెప్పి నువ్వు. కామపుత్త పడి ఎవడు పడతాడు కామపుత్తి? ఎవరు పుత్తే నీకుంది జాలిపుతే. నువ్వు జాలిపుతే ఏం రా నువ్వు కానగలు దగ్గర నువ్వు ఏందే సరుకులకి డబ్బులు పెట్టింది నేను. నువ్వు నేనా అని కాదు, అర్థమైందా? ఇంట్లో ఉన్నాం కాబట్టి అందరిది అవుతుంది. మళ్ళా మరి నీది నాదే. 10,000 5,000 ఎవడు సొమ్మని వేసినావు నువ్వు? యాదే అందరిని అడిగేసినావా, నువ్వు ఇండివిజువల్గా వేసుకున్నావా డబ్బులు? అదే చెప్పు. ఇంట్లో ఉన్నాక అందరివి కదా, అట్లా నువ్వు 10,000 20,000 5,000 ఎట్లా వేసుకున్నావు? నువ్వు క్వశ్చన్ అడగ, నేను అడిగినట్టు చెప్పు నువ్వు, అంతే. నువ్వు నన్ను అడగద్దు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అడిగిన దానికి చెప్పి నేను లేను. నువ్వు అంత సీన్ లేదు. నువ్వు ఎట్లా పోయినా అంటున్నా. దానం చేసిన. దానం ఎవరు? హృదయంతో దానం చేసిన. ఎవరు చేసినావు? నీకు అవన్నీ ఎందుకు? ఎవరు అది ఎవరు చేసినారో తెలుసు, ఎవరికి ఇస్తారో తెలుసు, ఎవడు వద్దంటున్నాడో తెలుసు, నాకు అన్నీ తెలుసులే. కానీ చెప్పు, ఎవరికి ఇచ్చినావు? వెంకటేష్కి. ఏమి అయిపోయి నీ బంధువా? ఏమన్నదమ్ముడా? నీ దాయుదురా? ఏమన్నా నీకు తెలిసింది ఏమన్నా ఈ ఊర్లో? నీకు ఎవరికి ఇస్తా కాదు, నీకు ఈ ఊర్లో ఎవరు తెలుసు అన్నాడా? ఈ ఊర్లో ఎట్లా తెలుసు నీకే? సహాయంకి స్నేహం అవసరం లేదు, పరిచయం అవసరం లేదు, ఏది అవసరం లేదు. సాయం చేయాలనే గుణం ఉండాలా, సాయం చేయాలనే మనసు ఉండాలా. నువ్వు ఎవరినైనా ట్రాప్ చేయొచ్చు, ఎవరినైనా లైన్లోకి తెచ్చుకోవచ్చు. మళ్ళా ఇదే ఎవరినైనా ట్రాప్ చేయొచ్చు, ఎవరినైనా లైన్లోకి తెచ్చుకోవచ్చు. మళ్ళా ఇదే ఇవే తగ్గించుకుంటే మంచిది.
ఇవే కొన్ని తగ్గించుకోమనేది నేనేమన్నా ఇప్పుడు నువ్వు ఎవరినైనా ట్రాప్లోకి వేయచ్చట ఎవరు ట్రాప్ కాదు ట్రాక్ లెక్క తెచ్చు అంటాను. ట్రాక్ అంటే మంచి ట్రాక్ లెక్క మంచి నడిపించచ్చు. ట్రాక్లే కాదు బెడ్ ట్రాక్లే అని చెప్పు నాకు అర్థమైతుంది నువ్వు చెప్తాడు మనసు అంతా ఇదే ఉంటాయి నీకు. నీకు మనసు నేను చెప్తాను మంచి ట్రాక్ అంటే నువ్వు మంచం ట్రాక్ బెడ్ ట్రాక్ అనుకుంటావు ఆలోచన. అంతే నువ్వు సరే ఇప్పుడు ఏం చెప్పు. నువ్వు ఆయిపకి ఏంటికి ఇస్తున్నావు నువ్వు ఆయిపకి కాదు ఇచ్చిండేది అర్థమైందా నువ్వు పోయి జ్యూస్లోకి ఇస్తా అంటే వాడు వద్దంటే నువ్వు ఏందా ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ మార్క్ పెట్టద్దు నువ్వు చూసోనికి ఇస్తా అంటే మళ్ళా ఏందా ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ మార్క్ పెట్టద్దు నువ్వు చూసోనికి ఇస్తా అంటే మళ్ళా వద్దు మరి వాడు వద్దనడము నువ్వు చెప్పడము వాడు వద్దనే అంటాడు. ఏదంటే వాడు నేను ఆల్రెడీ చెప్పినా కదా. అదే కదా ఎంత ఇచ్చినావు వానికి ఎంత ఇచ్చినావు జ్యూస్లోనికి అవన్నీ మాకు జరిగేటి అదే మీకే కాదు దానికి ఏం జరుగుతాయని ఇప్పుడు ఏం కాదు చెప్పు. కాదు నువ్వు ఏమైనా ఉందే నీకు ఏమన్నా మేనేజ్ తీసుకు చూడరా వాడి జ్యూస్ షాప్ అని అడిగినా తీసుకోలేదా నాకు వద్దనే వాడు వద్దనమన్నా చెప్పిట్టావో 15,000 ఇచ్చిట్టావో వద్దని వాడు వద్దని చెప్పడం అంట. నేను వద్దని చెప్పలేదు. వద్దు అని చెప్పేస్తే సరే పక్కన ఎవరుంటే వాళ్ళు మీరు తీసుకోండి అన్నాను. అంతే కళ్ళు మూసుకున్నాను తల దించుకున్నాను బయట నడుచుకుంటే చెప్పులు వేసుకొని వచ్చేసినాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మళ్ళీ ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నువ్వేమన్నా పెద్ద ఏమన్నా పవన్ కళ్యాణ్ మంత్రి అనుకున్నావు ఏమన్నా పవన్ కళ్యాణ్ సరుకులు పంచుతారా? సరుకులుగా అన్ని చేస్తారా మళ్ళా ఎవరు చాలా వాళ్ళు చేస్తారు. నువ్వు చేస్తారు కదా నువ్వు ఇచ్చింది ఆడు ఎవరికి కాదు ఆ మమతా మేడం గెలుపుతున్నావు నువ్వు. మమతా మేడం తీసుకుందే కొమ్మది సరుకులు నిజంగా తీసుకుందా? తీసుకోరా ఎట్లా తీసుకుంటుంది చూడు విధి చూడు. నేను ఎవరి కోసమో సరుకులు కొంటే మమతా మేడం దేవుడు నిజంగా ఎక్కడ ఎవరికి ఏం రాసి పెట్టింటాడు తెలియదు. నేను అయ్యో పాపము వాడు బతుక్కొని సరుకులు కొంటే ఆ సరుకులు మమతా మేడం ఇంట్లోకి పోయి మమతా మేడం వండుకుంటూ తింటాందంటే ఒక్కసారన్నా తలుసుకుంటుందో లేదు పర్ఫార్మెన్స్కి ఎన్ని ఇచ్చినా తక్కువే తింటాందంటే ఒక్కసారన్నా తలుసుకుంటుందో లేదు నీ పర్ఫార్మెన్స్కి ఎన్ని ఇచ్చినా తక్కువే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా నువ్వు పోయిండేదే మమతా మేడం కోసము మళ్ళీ ఏదో పుణ్యానా చూడరా నీ ఎట్లా తప్పుడు కూతలు కూసే తప్పుడు నా కొడుకులు మాట్లాడతా నీకు అర్థమైందా? మమతా మేడంకి నాకు లింక్ ఉందని మీరు ఎటు బయట టాక్ తెప్పిస్తారు. మమతా చాలా చెడ్డగా బయట అనుకుంటారు. ఇదేదో నిజం చేసేస్తే ఓకే కదా అనేది అట్లా చేపించదట్లా మీరు. ఇదేదో నిజం చేసేస్తే ఓకే కదా అనేది అట్లా చేపించదట్లా మీరు. లేని సృష్టించి నువ్వు వాడు చూసాపోడు మమతా మేడంతో నన్ను కలపాలని చూస్తారు. మీరు ఎంత ప్రయత్నించినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా లాస్ట్కి మీరు సచ్చినా కూడా మమతా మేడంతో నేను కలిసాను. కంట్రోల్ నువ్వు చేస్తావు అట్లా చేస్తావు నీ చచ్చిపోయిన చేస్తావు బతికినట్టు చేస్తావు నువ్వు అర్థమైందా? సాయం చేసే టైంలో కొంతమంది స్నేహితులుగా మారుతారు. స్నేహితులు కొంచెము కాదు ప్రేజ్గా మారే అవకాశాలు ఉంటాయి. ప్రేమకి స్నేహమే పునాది. నువ్వు 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 అట్లా వాళ్ళు చేసుకుంటున్నావు అర్థమైందా? నువ్వు చేయి ఇప్పుడు మ్యాటర్ అని చెప్పు. మ్యాటర్ అని చెప్పు కదా నువ్వు అడుగుతాను ఇలా ఏందో ఒకటి అడుగుతావు. ఏంది అడుగుతావు? నేను అడుగుతాను కాదని కూడా అంటాడా? నువ్వు ఏమడుతావు తెలిస్తే కదా కాదా ఊ అనాకి అంటావా లేదా అంటాడా? నేను అంటావా అని నేనే వేయడమన్న సమంత కాదు. నువ్వు కంపల్సరీ అడుగుతా ఈయన చెప్పాలనా? నువ్వు ఫస్ట్ అడుగు. నీ ఫస్ట్ అడుగు. అడుగు కాదు మేడం తప్పితే ఏమన్నా అడుగు. మేడం తప్పితే ఏమన్నా అడుగు. మళ్ళా నువ్వు చిల్లరాటీలు చేస్తాను ముందు జాగ్రత్త చెప్తాను. చెప్పింది మేడం అడగద్దంటే మేడం నాకు గల్లని కాదు. తప్పుగా చేసుకోవచ్చు. మేడము చాలా మందికి నీదనే అంటాను. మేడము చాలా మందికి లోన్లు ఇచ్చేది ఉంది. ఆ లోన్లతో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఇప్పుడు ఏం చెప్పు. ఏం కాదు నీవి మాటలు అట్లా ఇట్లా మాటలు కాదు. ఏం కావాలా? నాకు అర్థమైంది. ఏం కాదను కదా? కాదనండి. కాదను కదా? నాకు అర్జెంట్ ఏసీ కావాలి.
ఏం ఎవరో చేస్తున్నావా? ఏమేమి కారణాలేమన్నా ఏమి సరుకు దానం చేస్తాను మళ్ళీ నువ్వు అంత దానం కాదు బయట చెప్తారా నాకు ఇప్పుడు ఇప్పుడు సాయం చేయి. నువ్వు కాదు అని అంటున్నావు, నేను కాదు అనలే, ఈను అన్నా. కాదు వేరు, ఈను అనేది వేరు. కాదు అంటే నా వల్ల కాదు అని వస్తుంది, ఈను అంటే నేను ఖచ్చితంగా ఈయనలే అని అర్థమైందా? ఈయనలే ఏం పీక్కుంటావు పీక్కోరా, నేను ఇచ్చేది లేదు అని దాని అర్థం. ఖచ్చితంగా ఈయనలే అని అర్థమైందా? ఈయనలే ఏం పీక్కుంటావు పీక్కోరా, నేను ఇచ్చేది లేదు అని దాని అర్థం. ఇప్పుడు నువ్వు అడిగిన దానికే క్లారిటీ ఇచ్చినాడు. ఎంత మాట వచ్చింది అట్లా? పెద్ద పెద్దవి తీసుకొచ్చు. ఇంకా కాదు నువ్వు ఇప్పుడు ఏమని దాకా శుద్ధ పూసను మాత్రం సాయం చేస్తాను చేస్తాను జాలి చేస్తాను నా బొమ్మ చేస్తాను. ఆపదలో ఉన్న వాళ్ళకి, బీదగా ఉన్న వాళ్ళకి, ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ కి చేస్తా. ఎవరు బ్యాంక్ లో ఉన్నారు కదా, బ్యాంక్ లో సమస్యలు ఉండవా? నాకుండా కదా మళ్ళా నీకేమున్నాయి? లక్షణంగా ఉన్నావు. లక్షణంగా అది కాదు నా కేసు. చెమటలు పట్టిపోతున్నాయంట వాళ్ళకి. రూమ్లో ఏసీ ఉంది, ఆ ఇంట్లో 2 ఏసీలు, ఈడే 4-5 ఏసీలు ఉన్నాయి. నువ్వు ఏడన్నా ఏసీ మనకో చెమటలు పట్టదు. నా ఏసీలు చాలవంటే బట్టలు ఇప్పుకొని బయట పడుకో, చుమ్ములతో నీళ్లు పోసుకొని తడుపుకొని. నా ఏసీలు చాలవంటే బట్టలు ఇప్పుకొని బయట పడుకో, చుమ్ములతో నీళ్లు పోసుకొని తడుపుకొని. నేను అడుగుతానే ఆడా చిట్టిబాబుకి ఈ చాలా బాగాలేదంట పాపం, ఏసీ లేక. బాబుడు వాన్ చెడ్డీలు ఉతుకుతాంటావా నువ్వేమన్నా చిట్టిబాబు అంటాను? నువ్వు వాన్ చెడ్డి కాదు. వాన్ చెడ్డీలు ఉతుకుతాంటావా నువ్వేమన్నా చిట్టిబాబు అంటాను? నువ్వు వాన్ చెడ్డి కాదు. వాడు మాకు కావాల్సిన కొడుకు ఆడుంటాడు బంధువులకే. మళ్ళా కూత ఎందుకు వస్తే ఆడ అనంతపూర్లో ఇప్పిస్తా, ఫోన్ చేస్తాను, పలానా షాప్ కాడికి పోయి ఏసీ తీసుకోబొమ్మను. ఎప్పుడు ఇప్పిస్తావు? నీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకో. నాకు వద్దు. ఎందుకు వద్దు? నువ్వు ఏసీ కావాలన్నావు చెప్తా. ఇప్పుడే ఫోన్ చేయమని చెప్తానాడా, నువ్వు పోయి తీసుకో ఏసీ. నీ షాప్ అడ్రస్ చెప్తా. నాకు ఇప్పుడే కావాలా? ఇప్పుడేనే ఆడిపోయి తీసుకోమను. ఇప్పుడే కావాలంటనా? ఇప్పుడే పొమ్మనాడ మీ వాళ్ళకి ఫోన్ చేసి పోయి ఏసీ తీసుకోమను. షాప్ లో కాదు, చిట్టిబాబు చెడ్డీలే పెట్టుకోమను గాలి. గొట్టమ్మడా చిట్టిబాబు చెడ్డీలే పెట్టుకోమను గాలి. గొట్టమ్మడా కాదు, వద్దు. కొత్త వద్దాడా? కొత్త వద్దు. కొత్త కాకుండా ఇంక పాత కూడా అమ్ముతాడు. పాత కూడా అమ్మలేడా? అడుగుతుంది పైన. అది ఇచ్చేసి నేను తీసుకుంటా. అది తీసుకొని నువ్వు మళ్ళీ అంత దూరం అక్కడేం లేదు, నేను పెద్ద ఖర్చులు అవుతాయి. ఖర్చులేం కాదు, నేను చూసుకుంటా. అదంతా కొత్తది ఇప్పిస్తా. నువ్వు కొత్త వల్ల అది కావాలే నాకైతే. అది ఉంది కదా, మూర పడింది కదా, అవసరం లేదు, బిగిలే కదా. వేరే వాళ్ళు చిన్నపిల్లలు చదువుకునేకి వేడికి ఉడక ఎండకి తట్టుకోలేకపోతున్నారంటే పిల్లోళ్ళకి ఏసీ పెట్టిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారని చెప్పి గంగాధర్ అన్నకి ఒట్టేసి చెప్పిన. పిల్లోళ్ళకి చదువు నువ్వేమి ప్రభాస్ కాదు, డైలీ లేదు. నువ్వు అర్థమైందే? ప్రభాస్ సినిమాలో ఏసీ ఇప్పించు. ప్రభాస్ కాదు, డైలీ లేదు. నువ్వు అర్థమైందే? ప్రభాస్ సినిమాలో ఏసీ ఇప్పించిన. మళ్ళీ ఏసీ ఇప్పించడం, ఒట్టేసడము, అమ్మ మాట జవదాటను, మళ్ళీ అమ్మ మాట చేసిన ఇవన్నీ వద్దు. పిల్లోల భవిష్యత్తు, పిల్లోల భవిష్యత్తు. వాడెవడో చెడ్డి అని పేరు ఎందుకు చెప్పి ఇంతకుముందు చిన్న చెడ్డే ఏ పేరు చెప్పి చిన్న బాబా చిన్న చెడ్డో పేరు ఎందుకు చెప్పి ఇంతకుముందు చిన్న చెడ్డే ఏ పేరు చెప్పి చిన్న బాబా చిన్న చెడ్డో. వానికి ఎందుకు బొంగులు వేసి అంతగా కావాలనుకుంటే ఆడ ఊర్లో చెప్తా పోయి తీసుకో. నువ్వు అది కాదు, నువ్వు పిల్లల నుంచి పెట్టి చెప్తాను. నువ్వు ఎవరికి ఇచ్చినావు మాట తెలుసు, ఎవరికి ఇస్తానో అది కూడా తెలుసు. నువ్వు ఏంటికి బిగిస్తానో, నువ్వు బ్యాంకులోకి ఏంటికి అవసరం నీకే? మమతా మేడంకి నువ్వు బిగిస్తాను, నా బొమ్మలు వేస్తానంటావు నువ్వు. నేను ఆ మాట అనలేదే. ఆ మాట అట్లా ఎట్లా వస్తుంది? మళ్ళీ ఎట్లా చేసి చెప్తారు? మరి నేను నిజంగా చెప్పలే ఆ మాట. నువ్వు చెప్పినావా అన్నావు సర్లే. చెప్పినానా? నేను చెప్పినానంటే మాట తప్పననే. నాకు గుర్తులేదు. నువ్వు చెప్పినావు కాబట్టి ఖచ్చితంగా బ్యాంకే పోతుంది వేసేది. ఏం పీక్కుంటావు బిక్కు అంటే నువ్వు అదే చెప్పలేదా? నువ్వు నేను నాకు గుర్తులేదు, నువ్వు గుర్తు చేసినావు. నా బొంగులో వీడు గంగాధర్ గాడు వాడి పిల్లలు పోతే వేరే చదువు సంకనాగిపోని నేను ఆ బ్యాంకే పంపిస్తా. కకృతు కామాంత్ కూడా మళ్ళీ పాపం పిల్లోలంటే ఇప్పుడు జాలంటివి. కకృతు కామాంత్ కూడా మళ్ళీ పాపం పిల్లోలంటే ఇప్పుడు జాలంటివి. నువ్వు నాకు తెలుసు నాటకాలు చేస్తాను. నాకు పిల్లోళ్ళు ముఖ్యం కాదు, ఆ చిన్న చెడ్డి మీ వాడు ముఖ్యము కాదు, నాకు బ్యాంకుకు పోయేసి ముఖ్యం. నువ్వు అన్ని ప్రతి దాంట్లో దూరుతాను. మళ్ళా నువ్వు చెప్తాను, మళ్ళా
దూరద్దంటే మళ్ళీ ఏంటి దూరుతానా నువ్వు? నువ్వు ఆ ఏసీ తీసుకోగలవా? తీసుకోగలనా? ఇప్పుడు ఎవరితో పిలిపించి చెప్పిపో ఏసీ నీకే ఇల్లని పో. నాకే ఇస్తా. ఓ చెప్పిపో ఎవరితో చెప్పిపో. చెప్పి నువ్వు ఎవరు ఇంట్లో ఎవరిని పిలిచిపోతే చెప్పిస్తావు ఏసీ వానికి ఇమ్మని చెప్పిపో. ఇంట్లో ఎవరున్నారు వాళ్ళు చెప్తా. చెప్పుపో పిలుచుకురా. నువ్వు చాలా ఓవర్ అయిపోతున్నావు. నువ్వు అనసకాయ ఒలిచినట్లు ఒలుస్తా ఇంకా రోజు నిలబడినావు అనుకో ఈడ ఊరికే ఉన్నాగా. నువ్వు చాలా ఓవర్ అయిపోతున్నావు. నువ్వు అనసకాయ ఒలిచినట్లు ఒలుస్తా ఇంకా రోజు నిలబడినావు అనుకో ఈడ ఊరికే ఉన్నాగా. మళ్ళా